నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగ యువతకి జనార్దన్ గారు, కాశీరామ్ గారు, అలాగే మీకు కూడా రామ్మోహన్ రావు గారికి కూడా యువ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ మొదటగా చెప్పాలంటే మొట్టమొదటి ఈ గ్రూప్ 1లో నాడు టీఎస్పీఎస్సీ మీద ఏదైతే అభాండం వేసి కాంగ్రెస్ ముందటికి వచ్చిందో దాన్ని తీసుకొని యువతను తప్పుదోవ పట్టిస్తూ ఏదైతే చేసిందో అప్పుడు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఆ పేపర్ లీకేజ్ ఎవరు చెప్పింది కాదు, ఏ యువత కానీ నిరుద్యోగులు కానీ గుర్తించింది కాదు. ప్రభుత్వంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి ఆ పరీక్ష రద్దు చేసింది. అవునన్నా కాదన్నా ఆ నిరుద్యోగ యువతకు అన్యాయం జరగొద్దు అనేటువంటి ఆలోచనతోని రద్దు చేసింది. తమకు తాముగా నిఘా వ్యవస్థ అదంతా వివరాలు తీసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ నిరుద్యోగత ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇక్కడ అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది. పరీక్షా విధానంలో 2 హాల్ టికెట్ల సిస్టమ్ ఏంటో అర్థం కాలేదు. ఎప్పుడూ లేదు వ్యవస్థలో, అట్లా ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. మరి ఒకే పరీక్షకు 2 హాల్ టికెట్ల సిస్టమ్ నంబర్స్ ఎట్లా మారుతాయి, సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి అన్ని అనేక తప్పిదాలు, ఒక్క తప్పిదం కాదు. ఇది వెనకేసుకుంటూ మరి వీళ్ళు ఎవరైతే మాట్లాడతారో జరిగినటువంటి తప్పిదాలు ఇవి, చేస్తున్నటువంటి తప్పిదం ఇది. మీరు మరి గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల కరోనా కాలం, అలాగే ఇంకో 2 సంవత్సరాలు ఏదైతే ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ మా కొలువులు మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాలు, ఆ కొలువులు దక్కడానికి, మన కొలువులు మనకు దక్కడానికి 95% గ్రూప్ 1లో లోకల్ స్థానికులకి అవకాశం వచ్చే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడానికి సమయం పట్టింది. దీన్నంతా తీసుకుని పెద్ద రాజకీయం చేసి, కుట్ర చేసి, దుష్ప్రచారం చేసి, ఇవ్వలేదని చెప్పేసి ప్రచారం చేసి, ఇచ్చిన వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసి, ఒకసారి లీక్ అయిన కారణంగా, రెండవసారి నోటిఫికేషన్లో బయోమెట్రిక్ అని ఇచ్చారు, ఆ బయోమెట్రిక్ లేని కారణంగా ఇది రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో వెళ్ళి కోర్టుకు వెళ్ళి. మేడం నేను కోర్టులో ఉన్నా కాబట్టి బయోమెట్రిక్ విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అక్కడ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఏం చెప్పారో తెలుసా మేడం? బయోమెట్రిక్ విషయం ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు కోర్టులో రెస్పాండెంట్ అడ్వకేట్ టీజీపీఎస్ వారు, పెద్ద అడ్వకేట్ మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సార్ ఇది ఏం చేస్తున్నాం అంటే బయోమెట్రిక్ దానికి మేము దీన్ని మొత్తం ఐసోలేట్ చేస్తాం, ఇంటర్నెట్ ఐసోలేషన్ అనేది ఇచ్చేస్తాం సెంటర్స్ కు. బయోమెట్రిక్ మేము ఉదయం తీసుకుంటే అది మాకు ఎగ్జామ్ అయిపోయినాక ఎప్పటికో వస్తుంది అంటున్నారు. బయోమెట్రిక్ ఇట్ సెల్ఫ్ నువ్వు ఇట్లా పెట్టగానే ఎమ్మటే నీకు అది తీసుకుంటుంది, ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. నువ్వు క్లాసులో నువ్వు బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ చేయండి, ఎగ్జామ్ ఎట్లా రానిచ్చారు? ఇవాళ 16 మంది ఎక్కువ వచ్చారు అన్న దానికి వీళ్ళు బయోమెట్రిక్ అనే దానికి మాకు అది ఇంటర్నెట్స్ లేవు, ఇంటర్నెట్ వచ్చి వీళ్ళు ఇచ్చేసరికి లేట్ అయింది, అందుకనే మాకు అటెండెన్స్ లో తేడా వచ్చిందని వేరియేషన్స్ 16 మంది వేరియేషన్స్ మేడం. 16 మంది కాదు, ఇది మేము సింపుల్ గా ఉండడానికి 24 మంది వేరియేషన్స్. నేను విత్ ప్రూఫ్ తోటి 18 స్టూడియోలలో కాలుకు బల్పం కట్టుకొని తిరిగిన. ఇది వేరియేషన్. బయోమెట్రిక్ ఏం పెట్టిరు? ఆ రోజు బయోమెట్రిక్ సరిగ్గా లేదని ఇంపర్సనేషన్ జరిగిందనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మరి అది పాఠంగా తీసుకున్న వీళ్ళు మెదలాలి కదా. ఆ కారణం చూపించే వీళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళిండ్రు కదా. ప్రధానంగా నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులను రెచ్చగొట్టి అశోక్ నగర్ వెళ్ళి వ్యతిరేక పాఠాలు చెప్పించి కాంగ్రెస్ వెనుక ఉండి ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం కాకుండా చేసినటువంటి కుట్ర ఆ రోజు. సరే కుట్ర చేసిండ్రు, నిరుద్యోగులు ఎట్లా నమ్మించిండ్రు? రాహుల్ గాంధీ గారు చేతనే చెప్పించి అశోక్ నగర్ పిలిపించి టీ తాగించి సంవత్సర కాలంలో 7 ఏడాది లోపల డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అతి పెద్ద మోసం. యువత శక్తిని గుర్తించకనా, నిరుద్యోగులను మరి ఆవేదనను అర్థం చేసుకోకనా, మరి ఎందుకు ఇంత నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణి? ఏ వర్గానికి కూడా న్యాయం చేయనట్టే నిరుద్యోగులకు కూడా అన్యాయం చేయడం ఏంటి? అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసే విధానమే ఇక్కడ జరిగింది. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఏదైతే చేసిందో ఏం చెప్పిండ్రు? నేను ఒక టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలుగా చెప్తా ఉన్నాను. ఏం చెప్పిండ్రు? ఈ పాత కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా తప్పిదం జరిగింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు ప్రక్షాళన? అప్పుడు ఈ కమిషన్ ద్వారానే ఇదంతా జరిగింది కాబట్టి వీళ్ళు తప్పుకుంటే ఇది ప్రక్షాళన, మేము తప్పుకోవడమే ప్రక్షాళన అని చెప్పి, మేము తప్పుకోవడమే ప్రక్షాళన అని చెప్పి
ప్రక్షాళన చేసినామని ప్రతి సభలో ప్రతి సమావేశంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినాం, మేము ఇది చేసినాం అది చేసినాం. ఏది ప్రక్షాళన అడుగుతున్నాం మేడం, చెప్పండి. మీరు వైదొలికి పోయిర్రు, టీజీపీఎస్సీని మీరు ఒక జీరాక్స్ బాక్స్ చేసిర్రని వాళ్ళు చెప్పిర్రు, దాని మీరు నమ్మి మిమ్మల్ని వడగొచ్చినాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిర్రు అంటున్నారు కదా, పార్టీగా మీరు టీజీపీఎస్సీని మీరు ప్రక్షాళన చేసిర్రు అంటున్నారు కదా, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయరు, లేకుంటే మీ ఇల్లు ముట్టడిస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తామని మీరు ఎందుకు అడగట్లేరు? ఎందుకు వైట్ పేపర్ ఇవ్వట్లేరు? ఎందుకు ప్రక్షాళన చేసిందని మీరు వైట్ పేపర్ అడగండి, రేపే అడగండి మీరు వైట్ పేపర్. మేము అడుగుతూ ఎందుకంటున్నాం మేడం అంటే అది ప్రక్షాళన కానటువంటి దాంతో మళ్ళీ వీళ్ళు రివాల్యుయేషన్ చేసిన ఏముంటుంది మేడం? అంటే కమిషన్ తప్పుకోవడమే ప్రక్షాళన అనేటువంటి దాంతోనే మమ్మల్ని తప్పుకోమనడం. నిరుద్యోగులను ఏడాది లోపల 2 లక్షలు వీళ్ళు తప్పుకుంటేనే ఇస్తాం. ఈ పాత కమిషన్ కనుక తప్పుకుంటే ప్రక్షాళన జరిగితే 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంగా భర్తీ చేస్తామంటే మేము ఆ రోజు ఏమనుకున్నాం, మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగతకు మేలు జరగాలి. మరి వాళ్ళు వేచి ఉన్నారు చాలా సంవత్సరాలుగా గ్రూప్స్ కోసము, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏకకాలంలో నోటిఫికేషన్లు అనేక నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ మరి నిరుద్యోగ యువత కొంత అసంతృప్తిగా ఉన్నారు. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మరి వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. మరి కానీ మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి, ఇవ్వాలి ఉద్యోగాలని మేము పక్కకు తప్పుకుంటే ఇప్పుడు ఈ కొత్త కమిషన్ ద్వారా వీళ్ళు చేసిందేమున్నది? మళ్ళీ అదే కథ కదా. ఇంకా ఇంకా ఎక్కువ అప్పుడు ఒక ఏది బయోమెట్రిక్ మాత్రమే లేదని పరీక్ష రద్దయింది. ఇప్పుడు ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి. ఉద్యోగాలు అమ్ముకున్నారనేటువంటి ఆవేదన, అనేక రకాలు. ఎట్లా ఈ ప్రక్రియని చేసిండ్రో ఏమి అర్థం కాని గందరగోళ పరిస్థితి. కోర్టు వాళ్ళ తప్పుపట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటి చర్య. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఏమాత్రం చిత్తశుద్ధి యువత పట్ల ఎంత ఇది ఉండాలి, బాధ్యత ఉండాలి. ఎంత శక్తివంతమైంది యువత, సమాజాన్ని కదిలించగలిగే శక్తివంతమైంది కదా. ఇదంతా తెలిసి కూడా ఇలాంటి మరి ఏదో మేమే పరీక్షలు పెడతాం, మేమే రాత పరీక్షలు, ఫిజికల్ టెస్టులు అన్నీ అయిపోతాయి. జస్ట్ నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంటది. ఎన్నికల కారణంగానో నోటిఫికేషన్ కారణంగానో అది కాస్త ఆగుతుంది. ఆ నియామక పత్రాలు ఇవ్వడానికి ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు, దానికి పెద్ద ప్రచారం చేస్తారు, మేమిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటారు. ఆ ఉద్యోగాల సంఖ్య కూడా చూడండి విచిత్రంగా. రేవంత్ రెడ్డి గారు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఇంకో మంత్రి గారు 70,000 ఇచ్చినామని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చెప్తారు. కాదు మేము 1,00,000 ఇచ్చినామని పిసిసి గారు అంటారు, పొన్నం గారు అంటారు. ఇట్లా ఒక్కరికొక్కరికి ఇది లేకుండా అబద్ధాల మీద అబద్ధాలు, ఎన్నికలకు ముందు అబద్ధాలే, ఎన్నికల తర్వాత అబద్ధాలే. ఈ అబద్ధాలను నిలువరించడానికి రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి నిరుద్యోగ యువతకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రక్రియ అంతా వేగవంతం చేయాలి. ఏదైతే నిరుద్యోగ యువత కోర్టుకు వెళ్ళిండ్రో వాళ్ళ విజయం ఇది, వాళ్ళని అభినందించాల్సింది. నిజంగా జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రశ్నించి చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ఇదైతే కుట్రపూరితమైనటువంటి వ్యవహారం ఉన్నదో, ఈ ఉద్యోగాల అమ్మకం ప్రక్రియ వాళ్ళు చేపట్టిండ్రో, నియామకం కాదు అమ్మకం ప్రక్రియ వాళ్ళు చేపట్టిండ్రో, వాళ్ళు మేము ఎందుకు అనుకున్నాం, మమ్మల్ని తప్పుకోమని ఎందుకు అన్నారు అంటే ఇగో ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇవాళ మాది ఒక పాక్షిక విజయం మాత్రమే, ఇంకెందుకంటే డివిజనల్ బెంచ్ పోతారు, వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోతారు. ఎందుకంటే సింగిల్ బెంచ్ కి వాళ్ళు ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు. ఇంకా మా శక్తి సరిపోదు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు మాకేం చేస్తారు? నిరుద్యోగుల పక్షాన మీరు ఏం చేస్తారు? ఒకటి మేడం, మేము మీ స్టూడియోలో నేను తిట్లు తిన్నా, మీ స్టూడియోలో అక్కడి నుంచి మీకు హరీష్ రావు ఎన్ని వేస్తున్నాడు, కేటీఆర్ ఎన్ని డబ్బులు వేస్తున్నారు, ఫోన్ పేలు గీన్ పేలు అని చూపి నేను నా బాగా 2 అకౌంట్లు చూపిస్తా, ఏం చేస్తారు చేసుకోరని చెప్పినాం. మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫోటోలని అయ్యని ఈ అని తీసుకొని నేను బాజాప్తా అందరి దగ్గర పోయినా. నేను ఫస్ట్ నుంచి నిలబడ్డా, ఎన్ని వడదొరుకులు వచ్చి నిలబడ్డా, ఎగ్జామ్ పెట్టిన తెల్లారి నుంచే నిలబడ్డా, ప్రిలిమ్స్ అయిపోగానే ఉద్యోగ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు చేస్తుంటే నిలబడ్డాం. కాబట్టి ఈ రోజు ఎన్ని అవకతవక, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చిత్కారాలు వచ్చినా, ఒక డబ్బులు తిన్నాడన్నా